హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి మన రెసిపీ ఏంటి అంటే డైట్ చేసే వారి కోసం, అలానే హెల్తీగా తినాలనుకునే వారి కోసం చుక్క నూనె లేకుండా చుక్క కూర రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ముందుగా చుక్క కూరని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోండి. వీలైనంత వరకు సన్నగా తరిగి తీసుకొని వాటర్లో అయితే ఒక 2-3 సార్లు డస్ట్ అనేది క్లీన్ అయ్యేంత వరకు కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపించబోయే చుక్క కూర కర్రీ బిర్యానీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా, దోశల్లోకైనా, పూరీలోకైనా కూడా బాగుంటుందండి. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉండాలి తప్పకుండా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్గా ఇందులోకి చుక్కకూర అయితే వేసుకోవాలి. క్లీన్ చేసిన చుక్కకూర వేసుకోవాలి. నేను ఇక్కడ 6 కట్టల వరకు చుక్కకూర తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, అలానే 2-3 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. కారం స్పూన్నర లేదా 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి కారం అనేది కొంచెం తక్కువే తీసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కానీ, మసాలా పొడి కానీ తీసుకోవాలి. చిన్న గ్లాసులో వాటర్ యాడ్ చేసి చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చుక్కకూర నుంచి ఆల్రెడీ మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. టమాటో నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆనియన్ కూడా అంతే కాబట్టి ఇక్కడ మనము వాటర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చుక్కకూర కాస్త మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ, లేదంటే లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడకనిచ్చారంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా చుక్కకూర రెసిపీ రెడీ అవుతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఉడికించుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఎలాంటి తాలింపు దినుసులు అయితే అవసరం లేదు. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవేమీ అవసరం లేదండి. చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మూత తీయకముందు ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, చక్కగా మెల్ట్ అయింది చుక్కకూర. అలానే కర్రీ చక్కగా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మూత పెట్టేసి ఉడికించిన తర్వాత కూడా ఎలా ప్రిపేర్ అయిందో కూడా ఒకసారి మూత తీసి చెక్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, చక్కగా అయితే మనకి ఇక్కడ ఆయిల్ లేకుండా కుక్ చేసినా కూడా అడుగు అనేది ఏమాత్రం మాడలేదు. చూస్తున్నారు కదా, కొంచెం కూడా అడుగంటకుండా చాలా యమ్మీగా ప్రిపేర్ అయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. రైస్లోకి తిన్నాను నేను, చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళకి ఆయిల్ లేకుండా చుక్కకూర ప్రిపేర్ చేశానంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది కాబట్టి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళేమన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.